హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే కనుక ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా రెసిపీ చూస్తే అర్థమవుతుంది కదా, ఏదో కేక్ లాగా ఉంది అనుకుంటున్నారా? కేక్ అయితే అస్సలు కాదండి. మన ఇంట్లో వాటితోనే స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఎప్పుడు ఒకే స్వీట్ కాకుండా ఇలా డిఫరెంట్గా స్వీట్ రెడీ చేసి ఇచ్చామంటే కలర్ఫుల్గా ఉంది ఏంటి అని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే డిఫరెంట్గా ఏదైనా స్వీట్ చేయాలి. బట్ హల్వా, కరాచీ హల్వా ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. కానీ కరాచీ హల్వా అయితే కాదండి. సేమ్ కరాచీ హల్వానే ఉంటుంది కానీ హల్వా కాదనమాట. సో ఎలా చేయాలా ఏంటి అనేది వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంక ఇందుకోసం అయితే కనుక నేను రెండు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ఈ స్వీట్ రెసిపీ అనేది చేశాననమాట. ఎటువంటి కలర్ చాలామంది ఫుడ్ కలర్స్ అవి ఇవి వాడుతూ ఉంటారు కదా, ఫుడ్ కలర్స్ కూడా వాడుకోకుండా న్యాచురల్ కలర్తో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేశాను. వీడియో అనేది కంటిన్యూస్గా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మనమైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి, ఏ స్వీట్ చేసినా కంపల్సరీగా నెయ్యి అనేది యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేయడం వల్లనే ఆ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెయ్యి కూడా హెల్తీనే, మరి ఎక్కువ తిన్నా హనీ హెల్తీ అనమాట. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యే కాబట్టి కొంచెం స్వీట్లలో నెయ్యి వేసినా నో ప్రాబ్లం అనమాట. నాకైతే నెయ్యి స్వీట్స్ అంటే ఇష్టం అండి. సో కొంచెం ఎక్కువగానే వేస్తూ ఉంటానన్నమాట స్వీట్ అన్నిలలో. ఇంక ఈ సగ్గు బియ్యాన్ని కాస్తంత నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే గట్టిగా అయిపోతాయి. సో కొంచెం ఒక 10 మినిట్స్ అలా ఇలా గరిటతో కదిపేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ ఫ్రై చేసుకున్న సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ పలుకులు పలుకులుగా కాకుండా, ఈ విధంగా నేను వీటిలో చూపించిన విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా తర్వాత ఇందులోకి న్యాచురల్ కలర్ అని చెప్పాను కదా, బీట్రూట్, క్యారెట్, పాలకూర ఇలాంటివన్నీ న్యాచురల్ కలర్స్. మనకి ఫుడ్ కలర్ యూజ్ చేయకోకుండా స్వీట్లలోకి ఇలా ఈ కలర్స్ యాడ్ చేసామంటే సరిపోతుంది. ఇంక ఇందులోకి ఒక చిన్న బీట్రూట్ని అయితే తీసేసుకున్నాను నేను. ఇంకా బీట్రూట్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టి మనం జ్యూస్ అనేది సపరేట్ చేసుకోవాలి. సో మెత్తగా పట్టేసి ఆ పేస్టే వేసుకోవచ్చు కదా అక్క అనుకుంటారేమో. ఆ పేస్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే పిప్పి పిప్పిలాగా ఉంటుంది. ప్లస్ జ్యూస్ అది ఏమంటారు స్వీట్ తినడానికి అంత టేస్టీగా ఉండదు అనమాట. సో అందుకనేసి ఈ పిప్పి అంతా తీసేయాలి. అది కాక పిప్పి ఉండడం వల్ల స్వీట్ అనేది ఎగుటు కొడుతుంది చాలా. మామూలుగా మనం జ్యూసెస్ పట్టేటప్పుడు కూడా చూడండి, ఈ పిప్పి అదే వేస్టేజ్ అంతా ఉందంటే అదోలా ఉంటుంది కదా తినడానికి. సో అందుకనేసి దాన్ని కాకోకుండా మనం జ్యూస్ ఒక్కటి ఎక్స్ట్రా చేసుకుంటే సరిపోతుందని ఈ స్వీట్కి అయితే కనుక. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇంకా ఇందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గానే ఉండాలి. ఈ స్వీట్ మనకి బాయిల్ అయ్యేకి దగ్గరకు అవుతుంది కాబట్టి కాస్తంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంక ఇదంతా మిశ్రమాన్ని అంతా కడాయిలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలండి. మెయిన్ ప్రాసెస్ అంతా ఇదే అనమాట. దీనిది ఉడకడంలోనే మనకి ప్రాసెస్ లేట్ అవుతుంది. లేదంటే క్విక్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా అంచులకి కంటుకుంటూ అదేమంటారు అతుక్కుంటూ ఉంటుంది. సో అదంతా తీసేస్తూ మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాస్త దగ్గరుండి చేసుకోవాలి. లేదంటే అడుగంటిపోతుందనమాట స్వీట్ అనేది. సో అడుగంటితే మరీ స్మెల్ వస్తే తినడానికి అంత మంచిగా ఉండదు. సో ఇలా దగ్గరికి అయిన తర్వాత నేనొచ్చేసి ఒక కప్పు సగ్గు బియ్యానికి హాఫ్ కప్పు బెల్లం అయితే తీసేసుకున్నాను. మరీ ఎక్కువ వేసిన స్వీట్‌నెస్ ఎక్కువైపోతే తినలేరనమాట స్వీట్. సో అందుకనేసి హాఫ్ కప్ అయితే సమానంగా సరిపోతుంది. నేనైతే హాఫ్ కప్ వేసాను. బాగా సరిపోయిందనమాట స్వీట్ అనేది. మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. చాలా మంచిగా సరిపోయింది. ఇలా దగ్గర అవుతూ ఉన్నప్పుడు కాస్తంత ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేతిలో వేయించి. నేనైతే గిన జీడిపప్పు, నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఇవైతే గిన వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. అక్కడక్కడ అవి తగులుతూ ఉంటే స్వీట్ తినేటప్పుడు చాలా బాగుంటుందనమాట. మనకి పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేస్తూ తింటారు స్వీట్ అనేది. సో అందుకనేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా బాదం పప్పు ఇలాంటివి కూడా యాడ్ చేసుకుని మీ దగ్గర ఉంటే, ప్రజెంట్ నా దగ్గర ఉండేవి నేనైతే గిన యాడ్ చేశాను. ఇంక ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మనకి ఈ స్వీట్ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో కాస్తంత నెయ్యి యాడ్ చేసుకుంటూ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలా. లైక్ ఎలా ఉంటుందంటే సేమ్ హల్వా లాగా ఉంటుంది. బట్ హల్వా టేస్టే ఉంటుంది కానీ హల్వా కాదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళైతే గనుక భలే ఉంది, మరి డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్లన్నిటి చేస్తున్నావు భలే ఉంది అని ఒప్పుకున్నారనమాట. ఇంక ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర స్క్వేర్ షేప్‌ది ఉంటే స్క్వేర్ షేప్, లేదంటే లేదు అనుకుంటే ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఇది మంచిగా డీమోల్డ్ అవుతుందనమాట. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా తీసేసుకొని
పీసెస్‌లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే గనుక షేర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్వీట్ విషయానికొస్తే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు స్వీట్ అనేది. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కాసింత లైక్ చేయండి ఫ్రెండ్స్.